అక్కడ కొండ మొత్తం కొలగొట్టారు. ఇక్కడ రాజధాని ఎగ్జిట్ ఇచ్చారు పక్కన. అందుకే ఊరు బయటకు వస్తుంది. ఓవరాల్ సైడ్ ఉంటాయి ఆర్ఫనేజ్ ఇవన్నీ. ఇప్పుడు ఆర్ఫనేజ్కి వెళ్తాం కదా. రాజధాని వెళ్ళాం గుర్తుందా నీకు? ఇది ఇంట్లో నుంచి అప్పట్లో గెస్ట్ స్థిరమైనవి ఆలోచనలు, ఘనమైనవి నీ కార్యములు. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను. కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుగ్రహమే ఆయుష్కాలం నీ వలనే, అనుదినము నీ అనుగ్రహమే. ఆయుష్కాలము నీ వలనే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అవి బాగుంది కదా, అట్లా చాలా బాగుంది. దేవుడు చేసిన సృష్టి ఆకాశం. అందుకే పాట పాడ నోటి మాట నోటితోనే సృష్టినంతా సృష్టించే మన దేవుడు. అందమైన గగనాన్ని నిర్మించెను ఒక మాటతోనే. ఎన్నెన్నో అద్భుతాలు నోటితోనే చేసెను. గమనించుకో సోదరా, గమనించుకో ఓ సోదరి. కేవలము మానవాళిని చేతితోనే చేకెను. మీరు గమనించినట్లయితే నేను గమనించుకొని పాట రాయడానికి కారణం కూడా అదే. దివ్య రాసినప్పుడు పాట అది ప్రేరేపణతో రాబడింది, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. దేవుడే రాపించాడు ఆ పాటని. కానీ గమనించుకొని ఇక్కడ రాసేటప్పుడు ఉద్దేశం ఏంటంటే దేవుడు